శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అధిక ధనమును చూచియో ఇతరులు అడిగినప్పుడు దాచకుండుట, జరిగినది జరిగినట్లు చెప్పుటయో అన్నది సత్యం యొక్క లక్షణము. బ్రహ్మచర్యము, తపము, మౌనము, ఆహారములేమియో అన్నవి తపస్సునకు మూలము. అవి భయంకరమై పొందుటకు అలవి కానివి. పశువుల యొక్కయో, ద్రవ్య హవిస్సుల యొక్కయో, ఋక్సామ యజుర్వేదముల యొక్కయో, ఋత్విక్కుల యొక్కయో, దక్షిణుల యొక్కయో సంయోగము యోగము అనబడును. తన యందు వలనే సర్వప్రాణుల యందును హితాహితములై సమముగా ప్రవర్తించిన దృష్టి అంతయు దయ అనబడినది. లాగబడినను కొట్టబడినను ఏడవక కొట్టక మనోవాక్ కర్మలతో ఓర్పు వహించి ఉండుట క్షమ అనబడను. మట్టిలో స్వామిచే రక్షించబడుచున్నవి కానీ ఇతరుల సొమ్ములను దానం చేయకుండుటలో అలోభమని చెప్పబడను. మైథునము ఆచరించకుండుట, దాన్ని చింతింపకుండుట, దాన్ని కల్పించుకొనకుండుట, ఈ విధంగా దాని నుండి నివర్తించట బ్రహ్మచర్యం. అది రంధ్రం లేని దమము అనబడను. తనకై కానీ పరులకై కానీ ఇంద్రియములను అసత్యంగా ప్రవర్తింప చేయకుండుట శమం యొక్క లక్షణము. దశాత్మకమైన విషయంన 8 లక్షణములు గల కారణముండగా ఎట్టెదుట కొట్టబడియో కోపింపనివాడో జితాత్ముడని విశిష్టంగా భావించబడను. న్యాయంగా వచ్చినది తనకు మిక్కిలి ఇష్టమైనది అయిన ద్రవ్యమును గుణవంతునకు ఇయ్యవలనని ఇచ్చట దాన లక్షణము. దానము అనేది కనిష్టము, జ్యేష్టము, మధ్యమము అని 3 విధములు. అందులో సర్వమంగళమునకై మోక్షమునకై చేయి దానం జ్యేష్టము, స్వార్థసిద్ధికై చేయి దానం కనిష్టం. సర్వభూతములకు కారుణ్యముతో ఇచ్చినది, బంధువులలో చక్కగా విభాగం చేసి ఇచ్చినది అధమము. శృతి స్మృతులచే చెప్పబడినది వర్ణాశ్రమాత్మకమైనదని ధర్మము. శిష్టాచారమునకు విరుద్ధం కానిది సత్సాధువులను అంటి ఉన్నది ధర్మము. ఇష్టం కాని వారిని ద్వేషింపకుండుట, ఇష్టమైన వారిని అభినందింపకుండుట, ప్రీతి, తాపము, విషాదము వీని నుండి మరలిపోవుట విరక్తత అనబడను. చేసిన వాణ్ణి చేయని వాణ్ణి చేర్చి ఉంచుట సన్యాసము. కుశలమును అకుశలమును రెండింటిని వదులుట త్యాగమనబడను. ఈ అచేతనమున అవ్యక్తం నుండి అవిశేషం నుండి వికారం కలుగును. చేతన అచేతనత్వముల విజ్ఞానమే జ్ఞానము అనబడను. పూర్వం స్వయంభవ మన్వంతరమున ధర్మతత్వజ్ఞుల చేత చెప్పబడిన ఇది ధర్మము యొక్క ప్రత్యంగముల లక్షణము. ఇచ్చట మీకు మన్వంతర విధిని, ఇతరేతర విధిని, చాతుర్వర్ణ్య విధిని వివరింతును. ప్రతి మన్వంతరమున వేరు శృతి విధింపబడను. రుక్కులు, యజస్సులు, సామములు, భూత ప్రళయం వరకును ఒక శతరుద్రియం వదిలి ప్రతి దేవతను గురించి ఉన్నది ఉన్నట్లే ఉపయోగించవలను. విధియు హోత్రమును స్తోత్రమును పూర్వం వల్లనే ప్రవర్తిల్లను. ద్రవ్యస్తోత్రము, గుణస్తోత్రము, కర్మస్తోత్రము, అభిజనిక స్తోత్రము అని ఈ స్తోత్రం 4 విధములు. మన్వంతరములు అన్నింటిలోనున్న దేవతలకు 4 విధములుగా బ్రహ్మస్తోత్రం ప్రవర్తింప చేయబడను. ఈ విధంగా మంత్రగుణముల ఉత్పత్తియు 4 విధములు. అథర్వ, యజుస్, సామవేదములలో వేరువేరుగా ఈ లోకమున ఆచరింప అలవి కాని ఉగ్రతపమున ఋషులు ఆచరించుచుందురు. పూర్వ మన్వంతరములలో ఇచ్చట తపమాచరించు మునుల యొక్క సంతోషం వల్లను, భయం వల్లను, దుఃఖం వల్లను, సుఖం వల్లను, శోకం వల్లను మంత్రములు 5 విధములుగా పుట్టినవి. స్వేచ్ఛగా ఋషుల తపమును పూర్తిగా చూచుట చేత ఋషుల ఋషిత్వమగు లక్షణములతో చెప్పెదను. భూత భవిష్యత్ కాలములను ఋషులు 5 విధములు. అందువలన ఋషుల పుట్టుకను, ఋషి సంబంధముల పుట్టుకను చెప్పెదను. ఏ ఎక్కువ తక్కువలో లేక సత్వ రజస్ తమో గుణములు సమములైనప్పుడు సర్వ సంప్రలయం ఏర్పడను. దేవతలకు ఇంద్రియములకు అతిచారం వచ్చినప్పుడు, అతిదేశం వచ్చినప్పుడు జరిగినట్లే ఆత్మతత్వం చేతనమునకై ప్రవర్తించను. అందుచేత అబుద్ధిపూర్వకం కాకుండగానే ఆత్మతత్వం చేతనతో అధిష్ఠించబడను. చేప నీరును కలిసి ఉన్నట్లే చేతనాధిష్ఠితమైన తత్వం గుణస్వరూపమై ప్రవర్తించను. కరణమగుట వలన దానికి కారణం కూడా ప్రవర్తించును. విషయమున విషయందగుట వలనను, అర్థమున అర్థ్యగుట వలన కాలమును బట్టి పొందదగిన భేదములు కారణాత్మకములను పుట్టినవి. సంసిద్ధి కారణమైన కార్యం అప్పటికప్పుడే మారును. కొరవి విరుగుచు ఒక్కమారుగా పైకి పోవును. అట్లే క్షేత్రజ్ఞుడు ఒకే కర్మతో వివృతుడగును. చీకటిలో మినుగురు పురుగు అకస్మాత్తుగా కనబడినట్టే క్షేత్రజ్ఞుడు అవ్యక్తం నుండి మార్పు చెంది మినుగురు పురుగు వలె స్పష్టమై కనిపించును.
ఆ మహాన్ గొప్పవాడు మహద్రూపుడు సశరీరుడై ఎదుట ఉన్న చోటనే ద్వారశాల ముఖమున ఉన్నవాడై విద్వాంసుడుండును. మహానుడు తమస్సునకు బయట వైలక్షణం వలన భావించబడును. అచటనే తమస్సునకు చివర విద్వాంసుడుండునని వేదం చెప్పును. పరిభ్రమించుచు మారుచున్న వాని 4 విధములైన బుద్ధి పుట్టినది. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మం అనేవి ఆ 4 విధములు. ఇక ఈ సావయవ స్పష్టములైన సాంసిద్ధికములో ఆ మహత్స్వరూపుని సశరీరుడైన మహత్స్వరూపుడు తిరిగి వచ్చట వలన సిద్ధి కలుగును. ఇచ్చట పురమునందు శయనించట చేత కానీ, జీవుల యొక్క శరీరమును శయనించట చేత కానీ, పురమున శయనించట వలన, క్షేత్రజ్ఞానం వలన పురుషుడు అనబడుచున్నాడు. క్షేత్రజ్ఞుడు తన క్షేత్రముకు శరీరం తెలుసుకొనుటచే భగవంతుడైన మతి అనబడుచున్నాడు. బుద్ధితో శయనించటం వల్ల అతడు బోధాత్మకుడైనాడు. సంసిద్ధి కొరకే వ్యక్తావ్యక్తం అచేతనమైనది. ఈ విధంగా క్షేత్రజ్ఞ రూపమైన నివృత్తి క్షేత్రజ్ఞునిచే అభిసంహితమైనది. క్షేత్రజ్ఞునిచే పూర్తిగా తెలియబడని వీడు భోగ్యమైన విషయము అని చెప్పబడినది. ఋషి అను ధాతువు గతియందును, శృతియందును, సత్యమునందును, తర్వాత తపస్సునందును వర్తించును. ఇది ఋషధాతువునందు సన్నిహితం కాగా బ్రహ్మచేత ఆ ఋషి ఆ అర్థంనే స్మరించబడను. నివృత్తికి సమకాలంలోనే బుద్ధిచే స్వయంగా ఋషి వ్యక్తమయ్యను. పరమీతనిచే పొందబడను కాన పరమర్షి అనబడను. మొదటి నుండి గత్యర్థకమైన ఋషిధాతువు నుండి ఋషినామ నివృత్తి జరిగినందున ఋషి స్వయంభూతుడగుట వలన ఆత్మర్షి అనబడినాడు. ఈశ్వరులు బ్రహ్మ యొక్క మానసం నుండి స్వయంగా పుట్టినవారు. గొప్పవాడు ఎదుట అందరితో ప్రశంసించబడిన వాడై తక్కువగా లెక్కించబడడం. ధీరులంతటను గుణములచే గొప్పవాణ్ణి చేరుదురు. అందువల్ల మహర్షులు బుద్ధి కంటే పరమును చూచువారు. ఆ ఋషులు ఆ ఈశ్వరులకు శుభస్వరూపులు. వారు అహంకారమును తమస్సును వదిలి ఋషిత్వమును పొందిరి. అందువల్ల ఆ ఋషులు భూతములకు ముందే తత్వదర్శనులు. ఋషిపుత్రులైన ఋషికులు మైథునం వలన గర్భం నుండి పుట్టినవారు. ఈ మహోజస్కులు తన్మాత్రలను సత్యమును పొందుదురు. అంతవారు సత్యర్థులై పరములై సత్యదర్శనులగుదురు. ఋషుల యొక్క పుత్రులైన వారు ఋషిపుత్రకులు. శృతమును వేదమును దాని విశేషములను నిజంగా పొందుచున్నారు. కావున శృతమును పూర్తిగా చూచువారే వారు శృతర్షులు అగుదురు. అవ్యక్తాత్మ, మహాత్మ, అహంకారాత్మ, భూతాత్మ, ఇంద్రియాత్మ అని ఆ ఋషులు జ్ఞానముగా చెప్పబడిరి. ఈ విధంగా ఋషులు జాతుల పేర్లతో 5 వారిని వినడు. భృగువు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, మనువు, దక్షుడు, వశిష్ఠుడు, పులస్త్యుడు అని వారు 10. మహాత్ములై ప్రవర్తించినందున ఆ ఋషులు మహర్షులు అనబడినారు. ఈ ఋషులు ఈశ్వరుల యొక్క సుతులు. వారిని గూర్చి వినడు. కావ్యుడు, బృహస్పతి, కశ్యపుడు, ఉశనసుడు, ఉతజ్జుడు, వామదేవుడు, అపోజ్యుడు, ఐశిజుడు, కర్దముడు, విశ్రవసుడు, శక్తి, వాలకేల్యులు, ధరులు అను వీరు జ్ఞానమున ఋషిత్వం పొందిన ఋషులుగా చెప్పబడినారు. ఋషిపుత్రులై గర్భమున పుట్టిన ఋషికులను గురించి వినడు. వత్సరుడు, నగ్రహుడు, భారద్వాజుడు, బృహదుగ్ధుడు, శరద్వతుడు, అగస్త్యుడు, ఔసిజుడు, దీర్ఘతమర్షి, బృహదుగ్ధుడు, శరద్వతుడు, వాజశ్రవసుడు, సువితుడు, సువాకు, వేషపారాయణుడు, దధీచుడు, శంఖమంతుడు, వైశ్రవణరాజు అను వీరు సత్యం వలన ఋషిత్వం పొందిన ఋషికులుగా చెప్పబడినారు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.